వెల్కమ్ బ్యాక్. రైట్గా మనతోటి జూమ్ కాలేజ్ అయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమంచి రమేష్ గారు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుందండి, చెప్పండి. స్థానిక సంస్థల్లో వైకాపాకి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి ఉందనేది కూటమి వాదన. తమకు మాత్రం ప్రతి సీటుకి 10 మంది మినిమం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు ఓడిపోయే వాళ్ళకి దీపం ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా ఓడిపోయే వాళ్ళు ఏం చెప్తారు? మాకు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోకపోతే ఈ రోజున వాళ్ళు 3 పార్టీలు కలిపి ఉన్నారు. 3 పార్టీలు కలిపి ఉన్నప్పుడు వాళ్ళకే ఎవరు పోటీ చేయాలి ఏంటి అనేది ఈ రోజుకి తెగలేదు. మొన్నే నారా లోకేష్ గారు జనసేనకు 15%, బీజేపీకి 5%, తెలుగుదేశం పార్టీకి 80% పోటీ చేస్తున్న తర్వాత వాళ్ళ నాయకుడు నెంబర్ 2గా పార్టీలో చెప్పుకునే నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు, అబ్బాయి అదేం లేదు, మేము 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో తగ్గాము, ఈ నేడు అలా తగ్గడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము, మా శాతం మేము ఎంతైతే కోరుకుంటున్నామో అంత శాతం ఇవ్వాల్సిందే, అంతవరకు మేము పోరాడతామని చెప్పి డైరెక్ట్గా వీళ్ళతో పాటు కూటమిలో ఉన్న నాయకుడు నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీకి చెందిన నాయకుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆయన కూటమిలో మంత్రి గారు కూడా. ఆ విధంగా వాళ్ళకే తగువులు తేలక నారా లోకేష్ గారు టోటల్గా షాడో ముఖ్యమంత్రిగా అన్ని పార్టీల మీద కూడా అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను కూడా ఆయనే చెప్పే విధంగా డైరెక్ట్ డెసిషన్ ఆయన తీసేసుకుని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఏంటి రమేష్ గారు? ప్రెస్ మీట్ పెట్టని చెప్పారా ఈ మధ్య కాలంలో లోకేష్ గారు? డైరెక్ట్ గా ఆయన పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో చెప్పారండి. ఓకే, నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో నారా లోకేష్ గారు డైరెక్ట్ గా చెప్పారు, పర్సంటేజ్ మనం 80% సీట్లలో పోటీ చేస్తాం, 15% సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, 5% సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పి డైరెక్ట్ గా నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ నియోజకవర్గ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని ప్రముఖంగా ప్రచురించిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఖండించడం జరిగింది. సో ఇదంతా కూడా ఏమీ దాపరికం లేదు, ఎవరో కూడా మసిపూసి మారేడుగా చేసి అబద్ధాలు చెప్పే వ్యవహారం కాదు. ఎందుకంటే నారా లోకేష్ గారికి జనసేన పార్టీకి ఉన్న బలం ఎంతో లేదా టీడీపీకి ఉన్న బలం ఏంటో తెలిసి మాకు ఇంత బలం ఉందని చెప్పి ఆయన ఊహించుకుని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున టీడీపీకి అంత బలం ఉంటే గతంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో బహిష్కరించిన పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. కానీ వీళ్ళు పెట్టిన పేరేంటి? అబ్బే పోలీసులను ఉపయోగించి దౌర్జన్యాలు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. నాకు తెలిసి 2 or 3 ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఇంకెక్కడో జరగల. ఎవరో వీళ్ళు చెప్పుకుని ఈ రోజు కూడా గొప్పగా చెప్పుకుని అంజిరెడ్డి తాత అని చెప్పి నారా లోకేష్ గారు చెప్తారు కదా, అక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగింది ఒకటైతే వీళ్ళు దాన్ని హైలైట్ చేసి వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుకోవడం అనేది వాళ్ళకున్న మీడియా బలంతో వాళ్ళు చేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఆ రోజున నిజంగా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటంత బలం ఉంటే మరి ఆ రోజున మేము పోటీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెనుచూపు ఎందుకు పారిపోయారండి? ఎక్కడ పారిపోయారు? వాళ్ళు బహిష్కరించారండి ఆ రోజు. అదే బహిష్కరించడం అంటే ఏంటి? ప్రభుత్వం పరిస్థితి వాళ్ళకి అర్థం కాక పారిపోయారు వాళ్ళు. ఎందుకు బహిష్కరించాలి? ఇప్పుడు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఒక పద్ధతి. ఆ ఎన్నికలు జరిగే దాంట్లో ప్రతి పార్టీ కూడా పార్టిసిపేట్ చేయాలి. గెలుపోవటంలో సహజం. ఇప్పుడు ఈ రోజున మా పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాం, ఓడిపోయామని చెప్పి మేము పోటీ చేయకుండా ఉన్నాం కదా, రేపు పొద్దున మళ్ళీ పోటీ చేస్తాం. గెలుపోవడం అనేవి సహజం. కానీ ఆ పద్ధతిని స్పోర్టివ్ గా తీసుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్నికల నుంచి పారిపోయిన విషయం, తెలుగుదేశం పార్టీ పారిపోయిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి 3 పార్టీల యొక్క అభిప్రాయం ఇదే అభిప్రాయం అన్నట్లుగా ఆయన నిర్ణయం తీసేసుకుని చెప్పిన తర్వాత వచ్చిన వ్యవహారాన్ని కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. రేపొద్దున్న వీళ్ళు చెప్తున్నట్లుగా 10 మంది అభ్యర్థులు ఉన్నది తెలుగుదేశం పార్టీకి కాదండి. 3 పార్టీలు వీళ్ళు పోటీలు పడుతున్నారు కాబట్టి మాకు అంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారని చెప్పి
వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, జనసేన ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ కూడా పోటీ చేయలేని పరిస్థితి ఈ కూటమి పార్టీలది. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల యొక్క పరిస్థితి అది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 2013లో మీకు గుర్తుందో లేదో, పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే ఆ రోజు జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు కానీ, సొసైటీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజున కూడా ఆర్గనైజేషన్ అనేది పూర్తిగా ఫామ్ అవునే పరిస్థితిలో ఉన్న పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ రోజుల్లో కూడా గణనీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గణనీయమైన సీట్లు సంపాదించడం జరిగింది. ఇక ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలు తెలుసు. 19లో అధికారంలోకి వచ్చిన 21లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానంలోనూ పోటీ చేసింది. ఈ రోజు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి, ఇందాడ విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేశారు, ఏకగ్రీవం అయితే ఎంత నజరానా ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్పి జీవో నెంబర్లతోటి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏకగ్రీవం అయితే నజరానాలు ఇవ్వడం అనేది ఈ రోజు ఉన్న సాంప్రదాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా సాంప్రదాయం తీసుకొచ్చి ఏం పెట్టలా. గతం నుంచి ఉన్న సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అయ్యారు. ఏకగ్రీవం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటానని చెప్పిన దాన్ని వీళ్ళు దాంతో పోల్చి చూపుతూ కాదు, ఎందుకు తీసుకున్నారు ఎమ్మెల్యే మీద చర్యలు? ఒక పంచాయతీలో ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఎలక్షన్ జరిగితే గొడవలు అవుతాయి, అనవసరంగా డబ్బులు ఖర్చు, ఎవరో ఒకరిని మంచి వ్యక్తిని మనం ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పేసి అందరూ కూడా తీర్మానం చేసుకొని ఒకరి చేత నామినేషన్ వేపిస్తే ఒక పంచాయతీలో అప్పుడు ఆ ఇన్ఛార్జి మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారా? ఆ గ్రామంలో తీసుకున్న నిర్ణయానికి బ్రహ్మనాయుడు గారు గతంలో ఉన్న రాజకీయాలు నేడు లేవు. ఈ రోజు ఉన్న రాజకీయాలు ప్రతిదీ కూడా పార్టీ పరంగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే పంచాయతీలు ఎక్కడా కూడా ఎవరైనా సరే ఒక పంచాయతీలో ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్న వ్యక్తి ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా ఎఫిలియేట్ అయిపోయి ఆ పార్టీ మద్దతుతోటి పోటీ చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఏకగ్రీవం అవుతున్న సందర్భాలలో కూడా ఈ రోజు ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాలలో ఏదో ఒక పార్టీకి ఎఫిలియేట్ అయిపోయి ఉంటున్నారు తప్ప ఎవరో కూడా మంచి వ్యక్తిని మనం ఎన్నుకుందాం. ఈ రోజున మీరు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు ముందుకు రండి. ఈ రోజున ఎన్ని చోట్ల ఎన్ని పంచాయతీలలో నిజంగా తెలుగుదేశం, వైసీపీ లేదా జనసేన, బీజేపీకి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మేము పంచాయతీ సర్పంచ్గా నిలబెడతామని చెప్పి అక్కడ జరుగుతుందో, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 పంచాయతీలలో ఒక్క పంచాయతీలో అయినా సరే గెలిచిన సర్పంచ్ ఏ పార్టీకి ఎఫిలియేట్ కాకుండా ఉన్నాడు అనేది మీరు నిరూపించగలరా? ఎక్కడా కూడా నిరూపించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడంలో ఉన్న ముఖ్య కారణం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేపొద్దున 2029 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ రోజున మీరు క్యాడర్ కి భరోసాగా ఉండి వాళ్ళ వెంట మీరు నడిస్తే రేపొద్దున వాళ్ళందరూ కూడా మీ వెంట నడిచే ఇది ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ముందుకు సాగుతారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా క్యాడర్కి సపోర్ట్ చేసి వాళ్ళందరినీ బలపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అండాదండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్కి అండగా లేని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యే అయినా అతన్ని రేపొద్దున మళ్ళీ మేము గెలిపిస్తే అతను గెలిచిన తర్వాత క్యాడర్గా అండగా ఉంటాడనేది ఏ విధంగా నమ్మశక్యంగా ఉంటుందండి? ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలను కానీ ఇన్ఛార్జీలు కానీ మీరు కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండండి, వాళ్ళందరినీ కూడా మీరు గెలుపుబాటులో పయనించేటట్టు చేస్తే రేపొద్దున వాళ్లే మిమ్మల్ని ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆన్లైన్ నామినేషన్ల గురించి మాట్లాడటం జరిగింది. మరి విజయసాగర్ రెడ్డి అన్న గారికి తెలుసో తెలీదో, ఆన్లైన్ నామినేషన్స్ అనేవి ఈ రోజు కొత్తగా పెట్టినవి కాదు, గతంలో కూడా ఉన్నాయి. ఆ రోజున ఏం జరిగిందంటే ఆన్లైన్లో నామినేషన్ ఎంట్రీ చేసినా సరే ఫిజికల్ గా వాళ్ళు ఆ ఫామ్ తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేయవలసిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు కొత్తగా మేము సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి విజయసాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో నామినేషన్ వేసిన తర్వాత
ఫిజికల్ గా ఫామ్ అందజేసే ఆ విధానం లేకుండా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటుందా అనేది అది జరగదు. రెడ్డి గారు చెప్పాల్సిన పాజిబుల్ అవుతుంది. బాధ్యత ఉంది. పాజిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఓకే. ఇంకొక చిన్న విషయం అండి, నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రమేష్ గారిని చాలా దారుణంగా మాట్లాడారు, అల్లరి చేయడం జరిగిందని చెప్పి. మరి ఇదే నిమ్మగడ్డ రమేష్ గారు పార్క్ హయత్ హోటల్లో ఎన్నికలకు ముందు సుజనా చౌదరి గారిని ఎందుకు కలిశారు? ఆ రోజు ఎన్నికలు దీన్ని నోటిఫికేషన్ ని విడుదల చేసే ముందు పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరిని కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? నిమ్మగడ్డ రమేష్ గారు సీక్రెట్ గా వెళ్ళి ఎందుకు కలిశారు? కలిశారు కాబట్టి ఆ రోజున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ దాచేసి మా విజయశేఖర్ రెడ్డి అన్న గారు అబ్బాయి తప్పులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము చాలా సచ్చీలురం, కూడా చాలా కరెక్ట్ గా ముందుకు వెళ్తాం. సమయం తక్కువ ఉంది సమంజసం కాదు. రమేష్ గారు వన్ బై కంక్లూజన్ తీసుకుందాం. నాగార్జున గారు కంక్లూజన్. సో